హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ట్యూటిట్యూడ్. సో జనరల్గా మనకి యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ తరహాలో విడుదలయ్యే నోటిఫికేషన్స్లో యూపీఎస్సీ ప్రధానంగా మనకి ఎవ్రీ ఇయర్ అంటే రెగ్యులర్గా కూడా మనకి ఎస్ఎస్సి తరహాలో మనకి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అనేది ఎన్ని పోస్టులకి గాను రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తోంది, అంటే ఏ సర్వీసుల్లో ఎంతెంత వేకెన్సీ ఉంది అని చెప్పేసి మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అలాంగ్ విత్ సిలబస్ కానీ కేటగిరీస్ కానీ క్రైటీరియాస్ అన్నీ కూడా మనకి డీటెయిల్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. రైట్. అయితే మనకి ఈ యూపీఎస్సీ రిక్రూట్మెంట్ విధానంలో చాలా వరకు మనకి పోస్టులు అనేవి తగ్గిపోతూ వస్తున్నాయి ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి మనకి వాదన కూడా వినిపిస్తూ ఉంది. అయితే అంటే మనకి వచ్చేటటువంటి రిక్రూట్మెంట్ నంబర్ కూడా మనకి ఎవ్రీ ఇయర్ రెడ్యూస్ అవ్వడం దానికి ప్రత్యేకమైనటువంటి ఉదాహరణగా కూడా మనం చెప్పొచ్చు. ఓకే. అయితే మీరు ముందు ఇయర్తో పోల్చినట్లయితే సో ఈ ఇయర్ భారీ రిక్రూట్మెంట్ అనే యూపీఎస్సీకి చెప్పాలండి. ఎందుకంటే మనకి 1000కి ప్లస్సే మనకి ఈసారి రిక్రూట్మెంట్ చేస్తాము అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది అనమాట. ఓకే. సో మనం చూద్దాం మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి, సిలబస్ ఏంటి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయానికి ఏంటంటే ఎప్పుడు కూడా యూపీఎస్సీ మనకి జనరల్గా అప్లికేషన్ ప్రొసీజర్ అనేది వేరేగా ఉంటుందండి. అంటే మనం జస్ట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకొని సో దాని తర్వాత ఎడిట్ ఆప్షన్ వస్తే ఆ తర్వాత మనం ఏమైనా వెరిఫికేషన్స్ మిస్టేక్స్ ఉంటే అవన్నీ చూసుకొని తర్వాత మనం జస్ట్ అప్లై చేసుకునే విధానమే మనం చూస్తూ ఉన్నాం. బట్ ఇప్పుడు మనకి ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఓటీఆర్ ప్రొసీజర్ కూడా మనకి యూపీఎస్సీ తీసుకుంటుంది. సో ఆ విధానం ఎలా ఉండబోతోంది, ఓకే, సో ఏ తరహాలో మనకి అప్లికేషన్ విధానం ఉండబోతోంది, ఏ విధంగా చేసుకోవాలి, దానికి డేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఓకే, రైట్. సో లెట్స్ ప్రొసీడ్ విత్ దిస్. మనకి నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎప్పుడు వచ్చిందండి అంటే February 1st మనకి ఇయర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఇతరత్ర ఎగ్జామినేషన్స్ లాగా కాకుండా ఓకే. సో అంటే జనరల్గా మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్, మెయిన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఇంటర్వ్యూకి నోటిఫికేషన్ అలా విడివిడిగా ఉండదండి. ఓకే. సో యూపీఎస్సీకి మనకి అన్నీ కూడా అంటే మొత్తం అప్లికేషన్ ప్రొసీజర్స్ నుంచి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ నుంచి మనకి డీటెయిల్ సిలబస్, మళ్ళీ కూడా మెయిన్స్, ప్రిలిమ్స్, ఇంటర్వ్యూ, ఎవ్రీథింగ్ మళ్ళీ కూడా ప్రతి దానికి కూడా మనకి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ వీళ్ళకి కూడా ఏమేమి కేటగిరీస్కి ఎలిజిబుల్ అవుతుంది, ఇలా ప్రతిదీ కూడా చాలా డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకి యూపీఎస్సీ ఇస్తుందండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్. సో మనకి డేట్ వచ్చేసి February 1st వచ్చింది. రైట్. సో మనకి వెబ్సైట్ కూడా మనకి ఎప్పుడైనా ఈ నోటిఫికేషన్ ఎక్కడ ఉంటుంది అండి అంటే సో ఇది అండి రెస్పెక్టివ్ వెబ్సైట్ మనకి గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో ఈ వెబ్సైట్లో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంటాయండి. సో వాటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కానీ డీటెయిల్ నోటిఫికేషన్ దానికి కానీ యాక్టివ్ ఎగ్జామినేషన్స్ అంటే అపార్ట్ ఫ్రమ్ యూపీఎస్సీ ఇంకా వేరే ఏవైనా ఇతరత్ర యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్ కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, సో యాక్టివ్ ఎగ్జామ్స్, ఫోర్త్ కమింగ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి మనకి డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది వెబ్సైట్ కూడా. ఓకేనా, రైట్. జనరల్గా ఎప్పుడైనా యూపీఎస్సీ ఎగ్జామ్ రాసే వాళ్ళు దాన్ని ఒక బెంచ్ మార్క్ లాగా పెట్టుకుంటూ ఉండే బుక్ మార్క్స్ ఉంటాయి కదండి. సో ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఫోన్లో కానీ సో వాటిని బుక్ మార్క్స్లోగా యాడ్ చేసుకుంటే వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మనకి ఫోన్లో వస్తూ ఉంటాయి అన్నమాట. రైట్. ఎనీవే, సో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటి అంటే ఓకే, సో క్యాండిడేట్స్ టు ఎన్ష్యూర్ ద ఎలిజిబిలిటీ ఫర్ ద ఎగ్జామినేషన్. ఓకే. సో జనరల్గా మనకి డిగ్రీ ఫైనల్ ఇయర్లో కానీ ఓకే, సో డిగ్రీ ఫైనల్ ఇయర్లో కానీ లేదు అంటే డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కానీ మనకి ఎలిజిబుల్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మొత్తం మీద మనకి వీళ్ళకి 21 ఇయర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఓకే. సో 21 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం వచ్చేసి మనకి 32 ఇయర్స్ వరకు సో ఈ ఏజ్ గ్రూప్లో ఉండే వాళ్ళు ఎలిజిబుల్గా మనకి అవుతారనమాట. ఓకేనా, రైట్. సో రైట్, చెప్పాను కదండి ముందుగానే మనకి జనరల్గా సో ఫస్ట్ క్యాండిడేట్ ఏం చేయాలి అంటే ఈ ఓటీఆర్ అనేది మనకి రిజిస్టర్ చేసుకోవాలి, వన్ టైం రిజిస్ట్రేషన్. సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఫిల్ చేసి వాటిని సేవ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఈ సేవ్ అనే ఆప్షన్ మనకి క్లిక్ చేసిన తర్వాత సో సేవ్
చేసుకొని కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అడ్మిషన్ చేసుకోవచ్చు. లేదు సేవ్ చేసుకున్న వెంటనే అంటే ఓటీఆర్ ఫైల్ చేసుకున్న వెంటనే కూడా మళ్ళీ మనము అడ్మిషన్ అనేది ఓకే సో రిజిస్ట్రేషన్ అనేది మన ఎగ్జామినేషన్కి చేసుకోవచ్చు. ఓకే సో ఎవరైతే మనకి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రాసారో రైట్ సో రాస్తూ ఉన్నారో రైట్ మనకి ఆ ఓటీఆర్ విధానం అనేది ఇదివరకే మీకు అవగాహన ఉండే ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఈఆర్ఏ యూపీఎస్సీ రాస్తున్నారో వాళ్ళకి కొంత మేరకు కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజన్ ఏం లేదండి, సింపుల్గా ఫస్ట్ ఓటీఆర్ తీసుకుంటారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఫిల్ చేస్తారు. ఓకే ఫిల్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నిటినీ సేవ్ ఆప్షన్లో పెడతారు. అప్పుడు ఎప్పుడైతే మీరు అడ్మిషన్ చేసుకుంటున్నారో సో ఈ 1 టైం రిజిస్ట్రేషన్ నంబర్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈ ఓటీఆర్లో ఏవైతే డీటెయిల్స్ మనకి మెన్షన్ చేశారో అవన్నీ కూడా మనకి మీ అడ్మిషన్ ఫామ్లో న్యాచురల్గానే విజిబుల్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, మరి అక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే సో చిక్కల్లా అక్కడ కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే మీరు ఓటీఆర్లో జాగ్రత్తగా మీరు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. ఓకే ఎందుకంటే ఈ డీటెయిల్సే మనకేంటి ఓకే సో మీరు ఎగ్జామినేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నారు కదా ఆ ఫామ్లో విజిబుల్ అయిపోతున్నాయి. ఓకే ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీరు అక్కడ ఏవైనా మిస్టేక్స్ మీరు చూసినట్లయితే మళ్ళీ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద ఓటీఆర్ అండ్ ఈ ఓటీఆర్ని ఎడిట్ చేసుకుంటేనే కానీ అక్కడ మారే పరిస్థితి ఉండదన్నమాట. అర్థమవుతుందా? అంటే ఏమి లేదు. సో ఎందుకు అంటే వాళ్ళు ఎన్నో అటెంప్ట్ చేస్తున్నారు. జనరల్గా మనకి ఈ ఓటీఆర్ దగ్గర మనకి అంటే జనరల్గా ముందు ఎగ్జామినేషన్ విషయానికి అయితే వాళ్ళు ఎన్నో అటెంప్ట్ ఇది వరకు అటెంప్ట్లో వాళ్ళు ఏ లెవెల్ వరకు రీచ్ అయ్యారు ఇలా ప్రతిదీ కూడా మాన్యువల్గా తీసుకునే వాళ్ళు అనమాట. బట్ అలా ఉండకుండా జనరల్గానే ఈ ఓటీఆర్లోనే మనకి మొత్తం క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి ఓకే సో ఉండే విధంగా మనకి దీన్ని రూపొందించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో యూపీఎస్సీ బోర్డ్ వాళ్ళకి కూడా సులువుగా ఉండడం కోసం ఇది ఏర్పాటు చేసినటువంటి విషయం అనమాట. రైట్ సో ఇన్ కేస్ ద క్యాండిడేట్ వాంట్స్ టు ఎఫెక్ట్ ఎనీ చేంజ్ ఇన్ హిస్ ఓటీఆర్ ప్రొఫైల్ సో ఇట్ షాల్ బి అలౌడ్ ఓన్లీ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆఫ్టర్ ద రిజిస్ట్రేషన్ అట్ ఓటీఆర్ ప్లాట్ఫామ్. గుర్తుపెట్టుకోండి, అంటే ఈ ఎడిట్ ఆప్షన్ అనేది మాటికి ఇవ్వరు. అందుకనే ఈ ఓటీఆర్ చేసేటప్పుడు ఏం చేయాలండి సో జాగ్రత్తగా యాజ్ పర్ ద నేమ్ కానీ ఓకే సో యాజ్ పర్ ఎస్ఎస్సి మెమోలా ఉండడం కానీ ఓకే సో మీరు అడ్రస్ ఇచ్చినప్పుడు కూడా ఎందుకంటే ఏవైనా మనకి ఇంటర్వ్యూ బోర్డు నుంచి వచ్చినటువంటి మెయిల్స్ కానీ మనకి లెటర్స్ కానీ ఓకే సో ఆ అడ్రస్కి వచ్చే విధంగా ఉంటాయి కాబట్టి సో అడ్రస్ కూడా మనకి జాగ్రత్తగా పెట్టుకోవడం కానీ సో మెయిల్ ఐడి కూడా ఓకే సో మెయిల్ ఐడి ఏదైనా ఇచ్చినప్పుడు కూడా మనకి వాటి పాస్వర్డ్ కూడా ఎక్కడైనా జాగ్రత్తగా రాసి పెట్టుకోవడం కానీ బికాజ్ మనం ఊరికే ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు కాబట్టి సో చాలా కేర్ఫుల్గా ఓటీఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోవాలన్నమాట. రైట్ సో ద చేంజ్ ఇన్ ఓటీఆర్ ప్రొఫైల్ డేటా షాల్ బి అవైలబుల్ టిల్ ఎక్స్పైరీ ఆఫ్ 7 days ఫ్రమ్ ద నెక్స్ట్ డే ఆఫ్టర్ ద క్లోజర్ ఆఫ్ అప్లికేషన్ విండో ఆఫ్ హిస్ ఆర్ ఫస్ట్ ఫైనల్ అప్లికేషన్ ఓకే సో ఫర్ ఎనీ ఎగ్జామినేషన్ ఆఫ్ ద కమిషన్. ఓకేనా, సో ఈ ఎడిట్ ఆప్షన్ అనేది మనకి 7 days వరకు కూడా మనకి యాక్టివ్లో ఉంటుందన్నమాట. ఓకే సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఓకే సో ఓటీఆర్ ఫైల్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు చూసుకున్నట్లయితే ఇలాంటి పొరపాట్లు ఏవి కూడా మనకి దొరకకుండా ఉంటాయి, గుర్తుపెట్టుకో. Right, so in case the candidate after registration OTR applies for the first time in this examination, last date modification ఏంటండి మనకి అంటే ఓకే సో అంటే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ మనకి ఓకే ఎగ్జామినేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ముందే మనకి ఈ ఓటీఆర్ అనేది ఉంటుందండి. ఓకేనా, సో ఈ ఓటీఆర్ ఫైనల్గా మనకి చేసేసుకున్నాం సేవ్ చేసేసుకున్న తర్వాత మనకి ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, రైట్. సో మోడిఫికేషన్ ఇన్ ద ఫార్మ్ of application form okay so other than OTR profile ki chusinattlaithe meeru so the commission has also decided to extend the facility for making corrections cheppanu kadandi edit option untundi kada adanamata. So application form for this examination from next day of the closure of the application window okay so application procedure అయిపోతుంది కదండి అప్పుడు మళ్ళీ మనకి OTR లో చెప్పాను కదా అప్లికేషన్ ఎడిట్ కాదండి OTR ఎడిట్ కి ఆప్షన్ ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. For this window window of this examination so this window will remain open for 7 days from the date of opening the same.
ఓకేనా సేమ్. సో మనకి జనరల్గా అయినో మనకి డేట్ ఏంటండి అంటే ఈ యూపీఎస్సి ఎందుకంత గ్రేట్ ఎగ్జామ్, ఓకే సో మనకి చాలా టఫెస్ట్ ఎగ్జామ్ అని చెప్పేసి, లేదంటే మనకి ఒక క్లియర్ కట్ ఎగ్జామినేషన్ అని చెప్పి మనకి ఆ ఒపీనియన్ రావడానికి కూడా అంటే లైక్ ఇంటర్వ్యూస్ డేట్స్ కూడా అంటే ఎప్పుడో దాదాపు ఒక 8 to 9 months గ్యాప్ ఉంటుందండి. సో అది కూడా అంటే నెక్స్ట్ మెయిన్స్ డేట్స్ కానీ ఇంటర్వ్యూస్ డేట్స్ కానీ పక్కాగా క్లియర్గా ఓకే ప్రిలిమ్స్కి ముందే మనకి చెప్పేస్తారు, నోటిఫికేషన్ ముందే నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా చెప్పేస్తారనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ కాల్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎగ్జామినేషన్ ఎవర్. మనకి అంటే జనరల్గా మనకి ఒక డైలమా ఉంటుంది, ప్రిలిమ్స్ క్లియర్ అయినా కానీ మెయిన్స్ డేట్ ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఓకే సో మెయిన్స్ అయిపోయాక కూడా ఇంటర్వ్యూకి ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, అలా ఉంటుంది కొన్ని ఎగ్జామినేషన్స్కి. బట్ యూపీఎస్సీ డోంట్ డూ ఆల్ దిస్ స్టఫ్, ఓకే సో క్లియర్గా మనకి చాలా డేట్స్ అనేవి చాలా ప్రియర్గా చెప్పేస్తుంది అనమాట. ఓకే సో బట్ అగైన్ బ్యూటిఫుల్ ఎగ్జామినేషన్ in terms of dates giving, but again I believe that it is okay so it is a very conflicted exam. okay so మనలో మనకే కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఓకే సో చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అండి, బట్ అగైన్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంపాసిబుల్. ఓకే సో ఇఫ్ విత్ మనకి కేర్ఫుల్గా టైంని మనం అడ్జస్ట్ చేసుకొని టైంని మనం మేనేజ్ చేసుకుంటూ ఓకే సో ఇట్ ఈస్ లెంత్ అనే ఎందుకు టఫెస్ట్ ఎగ్జామ్ అంటారంటే ద సిలబస్ ఇన్ విచ్ ఇట్ కవర్స్ వాస్ వెరీ హ్యూజ్. ఓకే సో ఆ సిలబస్ అన్నిటినీ కూడా మనం జనరల్గా ఎవ్రీ పాయింట్ మనం కవర్ చేయడం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. బట్ అగైన్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ అనలిటికల్ స్కిల్స్ ఇట్ ఈస్ రియలీ వెరీ 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 ఈజీ టు క్రాక్ దిస్ ఎగ్జామ్. ఓకే రైట్, ఎందుకంటే 21 years జస్ట్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ అయిన వాళ్ళు, ఓకే సో ఫస్ట్ అటెంప్ట్లోనే సింగిల్ డిజిట్ ర్యాంక్ తెచ్చుకునే వాళ్ళు కూడా చాలా మంది మన దగ్గర మనకి ఎగ్జాంపుల్గా ఉన్నారండి. సో వాళ్ళ ఇన్స్పిరేషన్తో మనం ముందుకెళ్ళాలి. ఓకే రైట్, సో కాన్ఫిడెన్స్ అనేది ఈ ఎగ్జామ్లో చాలా చాలా కీ ఫ్యాక్టర్. రైట్ ఎనీవే సో ఈ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ప్రొసీజర్ ఎండ్ అయిపోయిన తర్వాత ఓటీఆర్ ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. సో తరువుగా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే రైట్, సో లాస్ట్ డేట్ ఫర్ రిసీప్ట్ ఆఫ్ ద అప్లికేషన్ ఏంటండి అంటే మనకి 21st February 2023 టిల్ ఈవినింగ్ 6 o'clock. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్, సో 21st February అండి. సో లాస్ట్ డేట్ అనమాట, అప్పటి వరకు ఉండొద్దు, ఎందుకంటే మనకి సెంటర్స్ ఫిల్ చేసుకునేది కూడా ఉంటుంది కదండి. సో లాస్ట్ డేట్ వరకు ఉంటే మనకి నియర్ బై లొకేషన్ రాకపోవచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. So the eligible candidate shall be issued an e-admit card 3 weeks before the commencement of the examination. ఓకేనా, సో e-admit card కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ e-admit card మనకి పోస్ట్లో ఎక్కడ రాదండి. సో దాన్ని మనం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. Is that very clear? రైట్, చూడండి ఇక్కడ. సో the e-admit card will be made available in the UPSC website for downloading by candidates. ఓకేనా, సో క్యాండిడేట్స్ దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, కానీ పోస్ట్లో ఎక్కడ పంపించడం జరగదు అని మనకి చాలా క్లియర్గా మనకి నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. ఓకేనా రైట్, సో పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్. జనరల్గా చాలా మంది క్వశ్చన్ లైక్ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే ఎస్ ఉందండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఓకేనా, సో క్యాండిడేట్ షుడ్ నోట్ దట్ దేర్ విల్ బీ అ పెనాల్టీ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ మార్క్ బై క్యాండిడేట్ ఇన్ ద ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నాడు. అంటే మనకి ప్రిలిమ్స్లో ఓకే సో ప్రిలిమ్స్లో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎంత అండి అంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ అండి. ఓకేనా, సో 1/4 కాదండి, 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఓకేనా, అదొకటి. మనకి కొంచెం వరకు మెయిన్స్లో కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ ఓకే సో ఉందా అని అడుగుతారు. నెగిటివ్ మార్కింగ్ లేదు కానీ పెనాల్టీ మార్కింగ్ ఉందన్నమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏంటి పెనాల్టీ మార్కింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక క్వశ్చన్ పేపర్లో 20 questions అనేవి విజిబుల్ అవుతాయి. ఓకే సో ఉంటాయి అనమాట. సో ఆ 20 questions ఫర్ లెట్స్ సే దట్ 5th questionకి నేను అడిగిన క్వశ్చన్ కంటే నాకు వచ్చిన సమాధానం రాశాను అంటే అక్కడ అడిగిన క్వశ్చన్ కాకుండా మనం ఏదో ఆన్సర్ రాసాం అనుకోండి, సంబంధం లేని ఆన్సర్ రాసాం అనుకోండి. సో ఇది జనరల్గా సెమిస్టర్ ఎగ్జామ్ కాదు కదా, యూనివర్సిటీ ఎగ్జామ్ కాదు కదా, సో ఏదో ఒకటి రాశాడు కదా మార్కులు వేద్దాం అనడానికి. సో కానీ అలా కాకుండా ఏదో
ఆన్సర్ రాసినాం అనుకోండి యూపీఎస్సీలో, సో పెనాల్టీ మార్క్స్ కింద మనకి అక్కడ నెగిటివ్ మార్క్స్, అంటే మనకి వచ్చిన మార్క్స్లో లెట్స్ సే దట్ మనకి 200 ఎగ్జామినేషన్లో మనకి ఒక 50 మార్క్స్ అనేవి వచ్చాయనుకోండి. ఓకే, సో ఒక 5 మార్క్స్ వరకు మనకి డిడక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో వాటినే పెనాల్టీ మార్క్స్ అంటారు. మెయిన్స్లో ఉందండి, ఓకేనా. బట్ నెగిటివ్ మార్కింగ్ అయితే మనకి ప్రిలిమ్స్లో ఉంది. ఓకే, సో మెయిన్స్లో నెగిటివ్ మార్కింగ్ లేదు కానీ పెనాల్టీ మార్కింగ్ ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో రైట్, సో మొత్తం ఎన్ని సర్వీసెస్ ఉంటాయి? ఓకే, సో మొత్తం మనకి 25 సర్వీసెస్ అనేవి ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఫస్ట్ ఓకే, సో ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఈ 2 ఎగ్జామినేషన్స్ మనం ప్రియారిటీ ఇవ్వాలండి. సో ఫస్ట్ ప్రియారిటీ ఏంటి, సెకండ్ ప్రియారిటీ ఏంటి, థర్డ్ ప్రియారిటీ ఏంటి, అలా మనకి 25 కూడా ఇవ్వాలండి, ఓకేనా. అయితే మనకి ఇక్కడ వచ్చిన విషయం గుర్తుపెట్టుకోండి. సో ఎవరికైతే ఓకే, సో వాళ్ళ ఆప్షన్స్లో పెట్టుకున్న ఆప్షన్స్లో ఐఏఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ వచ్చింది అంటే మాత్రం మనకి మళ్ళీ కూడా దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రీరైట్ ద ఎగ్జామ్. ఓకే, సో ఐఏఎస్ వచ్చిన వాళ్ళు ఐఎఫ్ఎస్ వచ్చిన వాళ్ళు మళ్ళీ కూడా ఎగ్జామ్ రాయడానికి అర్హులు కాదనమాట. అదే మనకి ఐపీఎస్ వచ్చినా కానీ ఓకే, సో ఐఏఏఎస్ ఓకే, సో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, ఓకే, ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, ఇవన్నీ కూడా అంటే ఈ గ్రూప్ ఏ కేటగిరీలో తరహాలో వచ్చినటువంటి ఎగ్జామినేషన్స్ ఏవైనా ఉన్న అంటే ఆ సర్వీస్లో ఉన్న అధికారులు మళ్ళీ మనకి యూపీఎస్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ అనేది ఇవ్వచ్చు అనమాట. అందుకే చాలామంది సో ఇనిషియలీ ఐ వర్క్డ్ యాజ్ అన్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అండ్ లేటర్ ఐ క్రాక్ ఓకే, సో ఐఏఎస్ అని చెప్తారు. ఓకే, నేను ఐఏఎస్గా రాశాను మళ్ళీ ఐఏఎస్గా రాస్తాను అనడానికి ఉండదు అనమాట. ఓకే, సో అలా రాయొచ్చు మళ్ళీ ఎగ్జామ్. ఓకే, సో ఓకే, సో వాళ్ళు ఎగ్జామ్లో రాయకుండా ఓకే, సో వాళ్ళు డ్రాప్ అయ్యి అంటే నేను సర్వీస్లో కంటిన్యూ చేయను అని చెప్పేసి మనకి రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దే మే రైట్ ద ఎగ్జామ్, అంతేకాని సో నాట్ లైక్ సింప్లీ వాళ్ళు కంటిన్యూ సర్వీస్లో ఉంటూ కూడా వాళ్ళ ఎగ్జామ్ రాయడానికి అర్హులు కాదనమాట, అది గుర్తుపెట్టుకోండి. సో టోటల్ సర్వీసెస్ లిస్ట్ అండి. సో జనరల్గా మీరు ఎప్పుడైనా చూసినప్పుడు వాటికి ప్రొఫైల్ గురించి కూడా మీకు తెలుసుకొని ఉండాలి. సో మీరు బికాజ్ యూ హ్యావ్ టు ఫిల్ 25 సర్వీసెస్ కూడా కాబట్టి సో యూ నీడ్ టు హ్యావ్ సమ్ క్లియర్ నాలెడ్జ్ ఆన్ దిస్. బట్ అగైన్ ఇది మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ముందు ఉండదండి. సో డాఫ్ అని ఫిల్ చేస్తారు మీరు. ఓకే, సో డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు అంటే ఆఫ్టర్ యూ క్లియర్ ప్రిలిమ్స్ అప్పుడు మీరు డాఫ్ ఫిల్ చేసినప్పుడు దెన్ యూ మే రైట్ ఆల్ దిస్. ఓకే, సో అప్పుడు మీరు కొంచెం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. బట్ ఇనీషియలీ నో నీడ్ టు డూ. ఓకే, సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి ఓకే, సో 1105 ఓకే, సో 1105 పోస్ట్ అనేవి మనకి తీస్తూ ఉన్నారనమాట. సో దాంట్లో మళ్ళీ మనకి ఫీమేల్ కూడా ఉంటుంది, అంటే సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా ఉంటుంది. సో మళ్ళీ 5 వేకెన్సీస్ 7 వేకెన్సీస్ ఫర్ అ బ్లైండ్ ఆర్ అండ్ లో విజన్ వాళ్ళకి, 5 వేకెన్సీస్ ఏమొచ్చి డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ వాళ్ళకి, 15 వేకెన్సీస్ ఏమో లోకోమోటర్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి. ఓకే, సో అండ్ ఇంక్లూడింగ్ సెరిబ్రల్ ప్లాసీ, లెప్రసీ కర్ల్డ్, ఓకే, సో యాసిడ్ అటాక్ విక్టిమ్స్. ఓకే, సో వీళ్ళందరికీ కూడా ఒక 15 పొజిషన్స్. సో 10 వేకెన్సీస్ వచ్చేసి మనకి మల్టిపుల్ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళకి, అండ్ వీటి గురించి కూడా చాలా క్లియర్గా ఎక్కడి నుంచి ఏ మార్క్ వరకు ఉండాలని చెప్పేసి డీటెయిల్డ్గా నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారండి. ఒకవేళ ఎవరైనా కానీ ఆ కోటాలో అప్లై చేసుకునే క్యాండిడేట్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లియర్గా మనకి నోటిఫికేషన్ మనకి చదువుకొని ఆ కేటగిరీలో ఆ క్రైటీరియా మీకు వర్కౌట్ అవుతుందో లేదో ఎలిజిబులో కాదో చూసుకొని మీరు అప్లై చేసుకుంటే మీకు ఆ రిజర్వేషన్ క్రైటీరియా అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. ఓకే, రైట్. సో రైట్, చెప్పాను కదండి. సో ఐఏఎస్ వాళ్ళకి ఎలాంటి రకాల బ్లైండ్నెసెస్ కానీ ఎలాంటి రకాల ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఏ తరహాకి ఏ పొజిషన్స్కి ఎవరెవరు ఎలిజిబులో వాటన్నిటిని కూడా క్లియర్గా మనకి ఇలా బాక్స్ టైప్లో మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దోస్ హు ఆర్ అప్లయింగ్ ఇన్ దాట్ పర్టికులర్ క్రైటీరియా సో మస్ట్ హ్యావ్ టు చెక్ ఆల్ దిస్ అండ్ దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు మార్క్ లైక్ విచ్ ఆర్ యువర్ ప్రియారిటీ ఆప్షన్స్. 25 ఉన్నాయి కదండి సర్వీసెస్, వాటన్నిటికీ కూడా ఏది మీకు ఎలిజిబుల్ అవుతుంది, ఏ దానికి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అవి రెండు కూడా మ్యాచ్ చేసుకొని మీరు ఆర్డర్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, రైట్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ మొత్తం అన్నిటికీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి. ఆల్ 25 సర్వీసెస్కి కూడా మనకి ఇదే విధంగా మనకి లిస్ట్ డౌన్ చేయడం జరిగింది. ఓకే,
రైట్. సో మనకి ఇంకొకటి ఏంటంటే సిలబస్కి సంబంధించినటువంటి విషయాలు కానీ అండ్ సెంటర్స్కి సంబంధించినటువంటి విషయాలు కానీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీరు మొత్తం యాజ్ వీ నో దట్ ఇట్ ఇస్ ఆన్ ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామినేషన్ కాబట్టి మనకి చాలా మనకి సెంటర్స్ అనేవి ఉన్నాయండి. సో జనరల్గా మీరు హైదరాబాద్ చూసుకుంటే తెలుగు స్పీకింగ్ స్టేట్స్ మీరు చూసినట్లయితే హైదరాబాద్ ఉంది. అండ్ మీరు ఇక్కడ ఆంధ్ర చూసుకున్నట్లయితే తిరుపతి కానీ, ఓకే, సో విజయవాడ కానీ, విశాఖపట్నం అండ్ వరంగల్. ఓకే, సో ఇవన్నీ మనకి తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి ఉండేటటువంటి సెంటర్స్ అనమాట. ఓకే, సో ఇవన్నీ ప్రిలిమ్స్ కండి. ఓకే, మెయిన్ సెంటర్స్ కూడా మీరు చూసినట్లయితే సో మనకి తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి హైదరాబాదు అండ్ విజయవాడ ఉంది అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఎవ్రీ స్టేట్ నుంచి ఒక సెంటర్ లాగా మనకి పెట్టారు. సో మొత్తం మీద సో దీస్ ఆర్ ద సెంటర్స్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ దీస్ ఆర్ ద టోటల్ సెంటర్స్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. కొంతమంది ఢిల్లీలో ప్రిపేర్ అవుతుంటారు, కొంతమంది బెంగళూరులో ప్రిపేర్ అవుతుంటారు, కొంతమంది చెన్నైలో ప్రిపేర్ అవుతుంటారు. ఓకే, సో నియర్ బై సెంటర్స్ పెట్టుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. అంటే నేను ఆంధ్ర స్టూడెంట్ని కదా, లేదా నేను తెలంగాణ స్టూడెంట్ని కదా, నేను తెలంగాణలోనే రాయాలా, ఆంధ్ర స్టూడెంట్స్ ఆంధ్రాలో అట్లేం లేదండి. ఎవరైనా ఎక్కడైనా ఏ సెంటర్ అయినా పెట్టుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. బికాస్ దిస్ ఇస్ ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామినేషన్, సో వీ కెన్ రైట్ ఎనీవేర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్. సో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఓకే, సో చెప్పాను కదండి. సో మొత్తం మీద ఎవరైనా కానీ ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎగ్జామ్ ఖచ్చితంగా ఎలిజిబుల్ అనమాట, ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. ఓకేనా, రైట్. రైట్. సో ఫీ వచ్చేసి మనకి ఎవరైనా, ఓకే, సో ఫీమేల్ క్యాండిడేట్స్కి కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ మనకి ఫీజు అనేది లేదండి. ఓకేనా, సో ఫీజు అనేది లేదు, అప్లికేషన్ ఫీజు అనేది లేదు. ఓన్లీ మీరు నెట్ షాప్కి వెళ్ళి అప్లై చేసుకుంటే కనుక ఓన్లీ నెట్ ఛార్జెస్ మాత్రం మీరు ఇస్తారు, కానీ అప్లికేషన్ ఫీజు అనేది లేదు. అదే మీరు నార్మల్గా ల్యాప్టాప్లో నుంచి అప్లై చేసుకున్నారనుకోండి, సో అగైన్ యూ నో నీడ్ టు పే టు ఎనీవన్. ఓకేనా, అది ఒకవేళ ఈ 3 కేటగిరీస్లోకి కాకుండా మీరు ఎవరైనా ఉన్నట్లయితే సో వాళ్ళకి కూడా 100 రూపీస్ మాత్రమే ఫీజు అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్. సో మొత్తం మీద సో ఈ 100 రూపీస్ కూడా మనకి ఎస్బీఐ నుంచి మనకి పేమెంట్ అనేది చేయాలండి. సో బై యూజింగ్ నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఆఫ్ ఎనీ బ్యాంక్ ఆర్ బై యూజింగ్ వీసా, మాస్టర్, రూపే, క్రెడిట్, డెబిట్ అండ్ యూపీఐ పేమెంట్. ఓకేనా, సో జనరల్గా ఆల్ మోడ్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయన్నమాట. ఏటీఎం కార్డ్స్లో మనకి డిఫరెన్సెస్ ఉన్నాయి కదండి, వీసా, మాస్టర్, రూపే కార్డ్స్, క్రెడిట్, డెబిట్ కార్డ్స్లోని ప్లస్ ఇంకా ఫోన్పే అవి కూడా మనకి యూజ్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో లాస్ట్ డేట్ ఏంటండి అంటే ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ నేను ఇదివరకే చెప్పాను ఆల్రెడీ. సో 21 ఫిబ్రవరి 2023. సో టిల్ 6 o'clock, ఓకే, ఈవినింగ్ 6 o'clock వరకు కూడా మీరు అప్లికేషన్ చేయొచ్చు. బట్ ఎప్పుడు నేను ఒకటే చెప్తాను, లాస్ట్ డేట్ వరకు ఉంటే మీకు అప్లికేషన్ అనేది సబ్మిషన్ విషయంలో చాలా డిలే అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ చాలా సర్వర్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే సబ్మిషన్ ప్రాబ్లమ్స్ కానీ మీరు ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. మీరు లాస్ట్ మినిట్ వరకు ఆలోచించొద్దు. ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ ప్రిపరేషన్, లేదు నేను 1.5 year నుంచి నేను బాగా చదువుతున్నాను, లైక్ ఆల్మోస్ట్ ఐ హ్యావ్ కవర్డ్ అప్ మై సిలబసెస్ అని చెప్పి మీకు అనిపించిందా, లేదు నేను రాయగలను అనిపించిందా, మీకు నమ్మకం ఉందా, కాన్ఫిడెన్స్ ఉందా, లేదా మీ ఫ్రెండ్స్ అప్లై చేస్తున్నారు కదా అని మీరు అప్లై చేయొద్దండి. బికాజ్ అనవసరంగా అటెంప్ట్ అనేది లూజ్ అవ్వద్దు. ఓకేనా, బట్ అగైన్ మీకు మీ ప్రిపరేషన్ మీద కాన్ఫిడెన్స్ ఉంది అంటే దెన్ డోంట్ థింక్ టూ మచ్. ఓకే, సో పర్మిషన్ల కోసం చూడొద్దు. ఓకే, ముందుగానే మీరు అప్లై చేసుకోవడానికి చూడండి. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో ఏజ్ లిమిట్ ఏంటండి అంటే చెప్పాను కదండి. సో మినిమం ఏజ్ మనకి ఎంత ఉండాలండి, 21 years ఉండాలి అండ్ 32 yearsకి మించకూడదు. బట్ అగైన్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి మనకి ఓబీసీ వాళ్ళకైతే. ఓకే, సో ఓబీసీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్షన్ ఎంత అండి, 3 years అనమాట. ఓకేనా, సో మనకి నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే మనకి ఏజ్ లిమిట్ ఓకే 40 years వరకు దే ఆర్ ఎలిజిబుల్ అండి. ఓకేనా, సో ఏజ్ లిమిట్ అనేది ఉందన్నమాట. అంటే ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్షన్ ఎంత అంటే 35 years వరకు కూడా దే కెన్
అప్లై అనమాట. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40 years వరకు అండి. బట్ వీళ్ళకి ఏంటి అంటే అటెంప్ట్స్ విషయానికి అయితే మనకి అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అనేవి ఉంటాయన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అన్లిమిటెడ్, ఓబీసీ వాళ్ళకైతే 9. ఓకే, సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఉండే వాళ్ళకి కూడా 9 అటెంప్ట్సే ఉన్నాయన్నమాట. అంటే సింపుల్గా చూడండి. ఓకే, సో 21 years మినిమం ఏజ్. ఓకే, సో 32 years మ్యాక్సిమం ఏజ్. ఓకే, సో లెట్స్ సే దట్ ఓబీసీ వాళ్ళకి 35 కదా. సో 35 - 21 చేస్తే మనకి 14 ఉన్నాయి. అంటే ఎవ్రీ కాన్సిక్యూటివ్ ఇయర్ వాళ్ళు రాసినట్లయితే, ఓకే, సో మనకి 9 అటెంప్ట్స్ కాబట్టి సో మనకి 30 yearsకే. ఓకే, సో 21 కూడా అటెంప్ట్ చేశారు అంటే సో దెన్ ఆబ్వియస్లీ 29 years or 30 yearsకే మనకి వాళ్ళ అటెంప్ట్స్ అనేవి అయిపోతాయి అనమాట. అందుకే ఎవ్రీ అటెంప్ట్ కూడా చాలా క్లియర్గా క్లారిటీగా మనకి ఉండాలన్నమాట. ఓకేనా? రైట్. ఎనీవే మనకి 14 అటెంప్ట్స్ లేవు కదండి. సో మాక్సిమం ఏజ్ వరకు లేదు కాబట్టి సో మనకి గుర్తుపెట్టుకోండి. సో ఓబీసీ వాళ్ళకి 9 అటెంప్ట్స్, సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా 9 అటెంప్ట్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా నెక్స్ట్ ఇంకా అటెంప్ట్స్లో కూడా మనకి కొంచెం ఎక్కువ అటెంప్ట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఒకవేళ మీరు ఆ కేటగిరీలోకి వస్తారు అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు రైట్ అనమాట. డోంట్ థింక్ టూ మచ్. బట్ అగైన్ అలా అని రిజర్వేషన్ క్రైటీరియా ఉంది కదా అని చెప్పేసి ఊరికే అప్లై చేయడం కాదండి. ఐఎమ్ ఆల్రెడీ టెల్లింగ్ యూ. సో దిస్ ఇస్ అ వెరీ టఫెస్ట్ ఎగ్జామ్ అసలు. ఓకేనా? సో అసలు మొత్తం వరల్డ్లోనే ఎగ్జామినేషన్స్లో ఐఏఎస్ ఎగ్జామ్ ఫస్ట్ చైనా అవుతుందండి, సెకండ్ ఇండియాది మాత్రం ఉంది. సో దాన్ని అక్కడే తెలుస్తుంది మీకు. ఓకే, సో 3 levelsలో మనల్ని ఫిల్టర్ చేసి కానీ మనకి సర్వీస్ అనేది ఇవ్వరనమాట. ఓకే, రైట్. సో ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటాలో కూడా సో ఈ డిజేబుల్డ్ పర్సన్స్లో ఎవరు ఏ కేటగిరీకి వస్తారు అని చెప్పేసి మనకు చెప్తున్నారనమాట. ఓకేనా? సో ఇది కూడా మీరు ఒకసారి డీటెయిల్గా మీరు ఒకసారి చూడండి. ఒకవేళ మీరు ఆ కేటగిరీలోకి వస్తున్నారు అంటేనే మీరు ఆ కేటగిరీలో మీరు అప్లై చేయండి. ఓకే, సో రైట్. ఎస్. సో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఓకే సో మనకి 2 పేపర్స్ అనేవి ఉంటాయండి. ఓకే, సో జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది ఒకటి. సో మార్నింగ్ ఎగ్జామ్ ఉంటుందండి ఇది. సో పేపర్ 1 అండ్ ఇది సెకండ్ పేపర్ వచ్చి మనకి CSAT అనేది ఉంటుందన్నమాట. సో జనరల్గా ఇది మార్నింగ్, ఇది ఆఫ్టర్నూన్ ఉంటుందండి. కాకపోతే ఈ CSAT ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితేనే మీకు జనరల్ స్టడీస్ పేపర్ అనేది ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో మనకి ఈ జిఎస్ పేపర్ వచ్చి 200 మార్క్స్కి అండ్ CSAT పేపర్ కూడా వచ్చి 200 మార్క్స్ కండి. బట్ ఇక్కడ మీకు ఓన్లీ 1/3 మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్. అంటే మీకు ఒక 60 to 70 మార్క్స్ వచ్చాయి అంటే మీరు CSAT అనేది క్లియర్ చేసేస్తారు. సో CSATలో మీకు ఇన్ని మార్క్స్ వస్తేనే మీకు ఈ జనరల్ స్టడీస్ పేపర్ అనేది మీకు ఎవాల్యుయేట్ చేస్తారు. అండ్ అక్కడ మీకు వచ్చిన మార్క్స్ బట్టి కూడా మనకి ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ అనేది మనకి నిర్ణయిస్తారనమాట. సో ఆ కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అయితే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? సో రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చెప్పాను కదండి. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓకే సో 200 మార్క్స్లో ఓకే సో 33% అంటే మనకి సో దాదాపుగా ఓకే సో 66 మార్క్స్ అండి. ఓకే, సో 6 అందుకే చెప్పాను కదా. సో ఓకే సో ఆల్మోస్ట్ మీకు యూ హ్యావ్ టు రీచ్ 70 మార్క్స్. ఓకే, సో 70 మార్క్స్ అనేవి మీకు CSATలో వస్తేనే మీకు జనరల్ స్టడీస్ పేపర్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. రైట్. సో మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ CSATని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటారు. బట్ చాలా మంది ఫిల్టర్ అయిపోయేది CSAT వల్లే అండి. ఓకే, సో రైట్. సో ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఆస్పిరెంట్స్ దట్ హూ హ్యావ్ బీన్ ఫిల్టర్డ్ ఇన్ CSAT పేపర్. దే ఆర్ వెరీ గుడ్ ఇన్ GS అండ్ దే హ్యావ్ నెగ్లెక్టెడ్ CSAT అండ్ దే లాస్ట్ దట్ అటెంప్ట్ అనమాట. ఓకే, రైట్. సో మనకి సిలబస్ కూడా సో మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మనకి మెయిన్స్లో ఓకే సో దోస్ హు హావ్ క్లియర్డ్ ప్రిలిమ్స్ మెయిన్స్లో మనకి 2 పేపర్స్ ఉంటాయండి. క్వాలిఫైయింగ్ పేపర్స్ వచ్చి పేపర్ A అండ్ పేపర్ B. సో పేపర్ A ఏముంటుందంటే రీజనల్ లాంగ్వేజ్ అండి. సో సమ్ మే ఆప్ట్ తెలుగు, సమ్ మే ఆప్ట్ హిందీ, సమ్ మే ఆప్ట్ ఉర్దూ, అలా మనకి 8 మనకి క్లాసిఫైడ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదండి. సో ఆ క్లాసికల్ లాంగ్వేజెస్లో ఏదైనా మనకి తీసుకోవచ్చు. రీజనల్ లాంగ్వేజెస్ ఏదైనా మనం ఆప్ట్ చేసుకోవచ్చు. దానిపైన 300 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో ఇంగ్లీష్లో కూడా 300 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ 2 పేపర్స్ క్వాలిఫై అయితేనే మనకి సో ఇవన్నీ కూడా ఈ పేపర్స్ అన్నీ కూడా మనకి ఎవాల్యుయేట్ చేస్తారనమాట. సో అగైన్ మనకి ఇక్కడ సో ఆప్షనల్ పేపర్తో కలుపుకొని మనకి 7 పేపర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో పేపర్ 1 వచ్చేసి ఎస్ఏ పేపర్.
ఓకే. సో ఈ ఎస్ఏ పేపర్ మార్క్స్ వచ్చి 250 మార్క్స్కి ఉంటుందండి. సో ఈ 250 మార్క్స్లో మనకి అగైన్ పేపర్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి అని చెప్పేసి 2 సెక్షన్స్ ఉంటాయి. సో సెక్షన్ ఏలో 4 ఎస్ఏ టాపిక్స్, సెక్షన్ బిలో 4 ఎస్ఏ టాపిక్స్ ఇస్తారు. సో రెండిట్లోని ఏదో ఒకటి. ఓకే. సో సెక్షన్ ఏ నుంచి ఒకటి, సెక్షన్ బి నుంచి ఒకటి, యూ హ్యావ్ టు చూస్ 2 ఎస్ఏ టాపిక్స్. ఓకే. సో ప్రతి దానికి కూడా ఓకే. సో 125 మార్క్స్కి ఒక ఎస్ఏ, 125 మార్క్స్కి ఒక ఎస్ఏ ఉంటుంది. 1000 నుంచి 1500 వర్డ్స్ లిమిట్లో మీరు ఎస్ఏ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. సో ఇలాగా మీరు గుర్తుపెట్టుకోండి. సో యూ నీడ్ సో మచ్ ప్రాక్టీస్, బికాస్ మనకి జనరల్ స్టడీస్ అంతా చదివిన తర్వాత చాలా బ్రెయిన్లో స్టఫ్ ఉంటుందన్నమాట. సో వాటిని ప్రిసైజ్గా మనం ఎలా రాయాలనే దానికి మీకు టెస్ట్ సిరీస్ అనేది చాలా హెల్ప్ఫుల్ అని చెప్తారనమాట. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి పేపర్ 2 అంటే జనరల్ స్టడీస్ పేపర్ 1 అండి. ఓకే. సో జనరల్ స్టడీస్ పేపర్ 1లో మనకి ఏమేమి ఉంటుంది అంటే ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్. ఓకే. సో ఆర్ట్ అండ్ కల్చర్ అని కూడా చెప్తారు. అండ్ సొసైటీ ఉంటుందండి. ఓకే. సో ఇండియన్ జోగ్రఫీ ఉంటుంది, వరల్డ్ జోగ్రఫీ ఉంటుంది, అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ఓకే. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మొత్తం ఈ టాపిక్స్ అనేవి మనకి జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఉంటాయి. ఓకే. సో ఏమేమి ఉంటాయండి? సొసైటీ, హిస్టరీ, జోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్ మనకి జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఉంటాయి. సో కొంతమంది అడుగుతూ ఉంటారు బుక్స్ కూడా మనకి చెప్పండి అని చెప్పేసి. ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్కి జనరల్గా మనకి నితిన్ సింఘానియా బుక్ ఉంటుందండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ హ్యావ్ టు రీడ్ సమ్ ఎన్సీఆర్టీస్ ఎస్ వెల్. ఓకే. సో లివింగ్ క్రాఫ్ట్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్ అనే ఒక బుక్ అండి. సో మెరూన్ కలర్ కవర్ పేజ్తో ఉంటుంది ఆ బుక్ ఒకటి. అండ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ అని చెప్పేసి కూడా మనకి ఒక 2 ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయండి. సో దే హ్యావ్ క్లియర్డ్ ఎవ్రీ టాపిక్స్ ఇన్ అ వెరీ సింపుల్ మేనర్, సింపుల్ లాంగ్వేజ్లో మనకి ఆర్ట్ అండ్ కల్చర్ టాపిక్స్ అనేవి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఓకే. హిస్టరీకి స్పెక్ట్రమ్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ ఎన్సీఆర్టీస్ మనకి ఎన్సీఆర్టీస్ బుక్స్ కూడా మనకి 11th క్లాస్ అండ్ 12th క్లాస్ ఏన్షియంట్ మెడివల్ అండ్ మోడర్న్ ఇండియా టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. సో అవి చదవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ నీడ్ టు ప్రెఫర్ స్పెక్ట్రమ్ యాజ్ వెల్. ఓకే, రైట్. సో జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్. ఓకే. సో జాగ్రఫీకి సమ్ మే ప్రెఫర్ వీడియో లెక్చర్స్. ఓకే. సో సమ్ మే ప్రెఫర్ లైక్ మనకి హుస్సేన్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుందండి. సో ఆ బుక్ కొంతమంది చదువుతూ ఉంటారు. సో ఎనీథింగ్ ఇస్ ఫైన్, బట్ అగైన్ యూ నీడ్ టు హ్యావ్ అ కైండ్ ఆఫ్ టాపిక్ క్లారిటీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. రైట్. సో సొసైటీకి జనరల్గా మనకి రామాహుజా బుక్స్ ఉంటాయండి. సో యూ కెన్ రిఫర్ దెమ్. అండ్ కరెంట్ అఫైర్స్ మనకి మ్యాగజైన్స్ కూడా మనకి ఎవ్రీ ఇయర్ యోజన కానీ కురుక్షేత్ర కానీ ఎవ్రీ మంత్లీ ఉంటాయి కదండి. సో వాటి మీద ఒక టాపిక్ తీసుకొని, ఓకే, బర్నింగ్ ఇష్యూ తీసుకొని, సో వాటి మీద ఒక మంచి ఎస్సే టాపిక్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. సో అవి కూడా మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే. సో ఫర్ ద జనరల్ స్టడీస్ పేపర్ 1 నెక్స్ట్. సో జనరల్ స్టడీస్ పేపర్ 2లో మనకి పాలిటీ, గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సోషల్ జస్టిస్ అనేవి ఉంటాయండి. దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్ అనమాట. ఓకే. సో మనకి మోస్ట్ ఆర్టికల్స్ కానీ పార్ట్స్ కానీ షెడ్యూల్స్ కానీ, ఓకే, సో మనకి పాలిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మీద ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్ టు హ్యావ్ అ క్లియర్ నాలెడ్జ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ టు అప్డేట్ విత్ ద స్కీమ్స్. ఓకే. సో గవర్నెన్స్ స్కీమ్స్ మీద కానీ, ఓకే, సో కాన్స్టిట్యూషనల్ స్కీమ్స్ మీద కానీ, సోషల్ జస్టిస్ స్కీమ్స్ మీద కానీ వీ హ్యావ్ అ కైండ్ ఆఫ్ థరో నాలెడ్జ్. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద కూడా మనం ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట. ఓకే. సో అగైన్ 250 మార్క్స్కి జనరల్ స్టడీస్ పేపర్ 2 కూడా మనకి ఉంటుందన్నమాట. సో జనరల్ స్టడీస్ పేపర్ 3 విషయానికి వస్తే మనకి రైట్. సో ఇక్కడ మనకి ఎక్కువ టాపిక్స్ అనేవి ఉంటాయండి. ఓకే. సో జనరల్ స్టడీస్ పేపర్ 3లో ఓకే, సో ఎన్విరాన్మెంట్ కానీ, బయోడైవర్సిటీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ, ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఓకే, సో ఇవన్నీ కూడా మనకి యాడ్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే. సో చూడండి, సో మొత్తం మీద సో జనరల్ స్టడీస్ పేపర్ 3 కూడా మనకి 250 మార్క్స్ అనమాట. ఓకే, రైట్. సో మనకి ఫైనల్గా జనరల్ స్టడీస్ పేపర్ 4లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్. సో వీటికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, వీటన్నిటికీ కూడా స్పెసిఫైడ్ బుక్స్ ఉంటాయండి. బట్ అగైన్ యూ నీడ్ టు అప్డేట్ విత్ కరెంట్ అఫైర్స్ as well. ఓకే. సో ఎకానమీకి యూ నీడ్ టు అప్డేట్ విత్ కరెంట్ అఫైర్స్. అండ్ ఫర్ కోర్ టాపిక్స్కి మీరు బుక్ ఏదైనా రమేష్ సింగ్ బుక్ కొంతమంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే. సో గణేష్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుందండి. ఓకే. సో ఆ టాపిక్స్ కానీ, ఓకే, సో లేదంటే కొంతమంది ఈవెన్ మృణాల్ సార్ వీడియోస్ కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. సో ఎనీథింగ్ ఇస్ ఫైన్, బట్ అగైన్ యూ నీడ్ టు హ్యావ్ అ కైండ్ ఆఫ్ టాపిక్ క్లారిటీ, ఓన్లీ దట్.
రైట్. సో ఎథిక్స్ ఇంటిగ్రిటీ యాప్టిట్యూడ్కి మనకి సుబ్బారావు అని చెప్పేసి ఒక బుక్ ఉంటుందండి. సో ఓకే, సో సుబ్బారావు గారి బుక్ కేస్ స్టడీస్కి మనకి ఇఫ్ యూ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ కేస్ స్టడీస్ ఇన్ యువర్ హ్యాండ్ దెన్ you will have a kind of ample problem solving skills in your thing anamata. Okay, so for everything manaki stakeholders identification kani, okay, so manaki suggestive or remedial measures cheppe vidhanam kani ivanni manaku teliyalannamata. Okay, so anyway, so G Subbarao book anedi manaki helpful avutundi anamata. Okay, so optional subject vachesi candidate will choose one particular optional subject అతని వాళ్ళ ఇష్టం బేస్ మీద, సో they'll choose that particular thing. ఓకే, సో ఆప్షనల్ పేపర్ వచ్చేసి మనకి పేపర్ 1 పేపర్ 2 ఉంటుందండి. ఓకే, సో పేపర్ 1లో మనకి పేపర్ 1 అనేది జనరల్గా ఆప్షనల్కి కూడా కొంతమంది అంటే నా ఇష్టపూర్వకంగా తీసుకున్నాను కదా కోచింగ్ అవసరమా అని కూడా కొంతమంది అంటూ ఉంటారు అనమాట. సో పేపర్ 1కి అంటే ఎనీ ఆస్పిరెంట్ కెన్ కవర్ పేపర్ 2 బై హిజ్ ఓన్, బట్ ఫర్ పేపర్ 1 దే ఆబ్వియస్లీ నీడ్ అ కైండ్ ఆఫ్ గైడెన్స్. ఓకే, సో దానికి వరకు అట్లీస్ట్ కొంతవరకు కోచింగ్ అనేది అవసరం ఉంటుందన్నమాట. ఓకే, సో 250 మార్క్స్కి 250 మార్క్స్కి. ఓకే, రైట్. ఎనీవే మొత్తం ఈ ప్రొసీజర్ అందరికీ కూడా మనకి టెస్ట్ సిరీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. బికాజ్ మనకి ఎలా రాయాలి అనేది మనకి సో టెస్ట్ సిరీస్లోనే మనకి అలవాటు అవుతుంది అనమాట. ఓకే, సో ఫైనల్గా 1750 మార్క్స్కి మనకి మెయిన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, రైట్. సో 275 మార్క్స్కి మనకి ఇంటర్వ్యూ ఉంటుందండి. సో ఫైనలీ 2025 మార్క్స్కి మనకి ఇంటర్వ్యూ మొత్తం యూపీఎస్సీ మార్క్స్ అనమాట. ప్రిలిమ్స్ అనేది మార్క్స్ అనేవి జస్ట్ క్వాలిఫైయింగ్కి మాత్రమే, దే విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ యువర్ మెరిట్కి లియే. ఓకే, సో ఈ 2025 మార్క్స్లోనే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో దాన్ని బట్టి మీకు మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. సో ర్యాంకింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ ర్యాంకింగ్ ఆధారంగా మీ సర్వీస్ అనేది అలొకేట్ అవుతుంది అనమాట. Okay, so we'll say preliminary examination syllabus. Okay, so for general studies paper 1 gochi current events of national and international importance, history of India. Manam every month మన monthly current affairs అనేది మనం every dimension నుంచి కూడా మనం చేస్తూ ఉన్నాము. So we have everything with respect to current affairs. Okay, right. So history of India and Indian national movement. Again we have very clearly divided ancient, medieval and modern India, and Indian national movement also we have covered very clearly with a very kind of crisp వీడియోస్ లాగా. ఓకే, సో చాలా బాగా మంచిగా మనం నీట్గా ఎవ్రీ టాపిక్ని కూడా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఎవ్రీథింగ్ విల్ బీ కవర్డ్ ఇన్ అవర్ వీడియోస్. నెక్స్ట్, ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ, ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. చూడండి ఇక్కడ మనకి ప్రిలిమ్ సిలబస్లో ఇండియన్ జోగ్రఫీ అండ్ వరల్డ్ జోగ్రఫీ ఈజ్ ఆల్సో బీన్ కవర్డ్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. Okay, so we have been covered even geography as well. Indian polity and governance, constitution, political system, panchayat raj, public policy, rights issues, etc. Okay, so దీన్ని కూడా మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ విధానంలో మనం పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ని మనం కవర్ చేసుకున్నాము. అండ్ వీ హ్యావ్ బిన్ థరోలీ రివైజ్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్, షెడ్యూల్స్, ఇంపార్టెంట్ ఇష్యూస్, వాటిని మనం ఎగ్జామ్ అప్రోచ్లో ఎలా చదవాలి కూడా మనము వీడియోస్లో కవర్ చేసుకున్నాం. నెక్స్ట్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, poverty, inclusion, demographics, social sector initiatives. Again, okay, so మనం కరెంట్ అఫైర్స్ కూడా లింక్ అప్ చేసుకుంటూ చదువుతున్నాము. అండ్ అగైన్ వీ హ్యావ్ అ కైండ్ ఆఫ్ కోర్ నాలెడ్జ్ ఆల్సో ఆన్ దిస్. ఓకే, next, so general issues on environmental ecology, biodiversity and climate change that do not require subject specialization. Okay, so general issues annappudu manam we are been updating in our current affairs as well. Okay, next, finally general science. So these are the syllabus which has been given for preliminary examinations for UPSC ke liye. Okay, right. నెక్స్ట్, సో జనరల్ స్టడీస్ పేపర్ 2లో ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే కాంప్రహెన్షన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ అబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ అబిలిటీ, బేసిక్ న్యూమరసీ. ఓకేనా, సో మీకు ఇంత ఈజీగా కనిపించినట్టు ఉండదండి. సో అగైన్ దే హ్యావ్ సబ్ టాపిక్స్ అండ్ యూ హ్యావ్ టు సీ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఆల్సో టు సీ ద స్టాండర్డ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఓకే, సో దెన్ ఓన్లీ యూ కెన్ నో. ఓకే, సో టాపిక్స్ అనేవి ఫర్ ఎవ్రీ ఎగ్జామ్ that might be common, okay, but the standards in which they ask will be different from one exam to another exam. Okay, so అది ఒక్కసారి మీరు చూసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఎక్కువ ప్రాక్టీస్ అనేది CSAT ఎగ్జామ్కి కావాల్సిన అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్,
మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి కావాల్సినటువంటి ఓకే సో సీసాట్ కానీ ఓకే సో లేదంటే మనకి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి కూడా ఓకే సో అంటే నంబర్ ఆఫ్ వాచింగ్ అవర్స్ బేసికలీ మనకి జనరల్గా ఏమంటూ ఉంటే ఏదైనా వీడియోస్లో కానీ ఏదైనా ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసినటువంటి వీడియోస్లో మనకి నంబర్ ఆఫ్ వాచింగ్ అవర్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి సాధారణంగా, రైట్. సో అంటే దాంట్లో ఏముంటుంది అంటే మోస్ట్లీ డంపింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఐమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ ఇన్స్టిట్యూట్, బట్ జనరల్గా సో ఎక్కువ మనకి ఎలా ఉండాలి అంటే సో మనకి స్టూడెంట్స్కి ఇన్పుట్ ఇవ్వగలగాలి, బికాజ్ యూపీఎస్సీ ఈజ్ అ కైండ్ ఆఫ్ అనలిటికల్ ఎగ్జామ్ అండి. ఓకే సో ఇట్ ఈస్ నాట్ అ కైండ్ ఆఫ్ సబ్జెక్టివ్ టెస్టింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెస్టింగ్ ఎగ్జామ్. నో, మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా దాన్ని ఎలా మనం రిసీవ్ చేసుకోగలుగుతున్నాం అనేదే మనకి యూపీఎస్సీ ప్రధాన టెస్టింగ్ మోటో అనమాట. ఓకే సో దానివల్ల మనకి సీసాట్ కానీ జనరల్ స్టడీస్ ఈ రెండు కూడా మినిమం ఓకే సో మినిమం వాచింగ్ అవర్స్తో ఓకే సో తక్కువ అవర్స్లో మనకి కవర్ చేసుకోవడం జరిగింది. సో విత్ అ కైండ్ ఆఫ్ వెరీ క్వాలిటేటివ్ వీడియో కంటెంట్తో ఓకే సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్తో మనకి ఈ వీడియోస్ అనేవి మనం రికార్డ్ చేయడం జరిగింది. సో ఓకే సో ఎనీ వన్ ఓకే సో ఫ్రెషర్స్ కానీ ఎవరైనా కానీ ఎక్స్పీరియన్స్డ్ కానీ ఎవరైనా కానీ ఏ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో, రైట్. సో బికాజ్ మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా 1000+ ఉండడం నిజంగా ఒక అదృష్టంగా చెప్పొచ్చు. 1100+ ఉన్నాయండి, రైట్. సో ఆబ్వియస్లీ సో ఎవరైతే సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా మనకి సో మా కింది నెంబర్స్కి కాల్ చేసి ఓకే సో కోర్స్ డీటెయిల్స్ విత్ అ వెరీ మినిమం కోర్స్ ఫీతో ఈ క్వాలిటీ వీడియోస్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది ట్యూటిట్యూడ్ తరపున. సో ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో మీరు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియోని షేర్ చేసి ఓకే సో వాళ్ళ కెరీర్కి మీరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎనీవే మీ వీడియోకి సంబంధించి కానీ కోర్స్కి సంబంధించి కానీ ఎలాంటి డీటెయిల్స్ కానీ మీకు కావాల్సి ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా feel free to share with us. Okay, so until then keep following us. Thank you so much. Have a good day.